14వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 39వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. నేను బిగ్గరగా కేకలు వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయేనని వారితో చెప్పాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలము శుభవందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. అన్ని సమయాలలోనూ దేవునికి అప్పగించుకొని జీవించుట అనే ఒక అనుభవాన్ని గురించి ఈ ఉదయకాలము ప్రభు మనతో మాట్లాడబోచు ఉన్నారు. వాక్యము చదువుకున్నాము. దాని సందర్భాన్ని గ్రహించినట్లయితే, యోసేపు అన్యాయముగా పోతీఫరు ఇంటిలో తన భార్య చేత నిందించబడుతున్నటువంటి సందర్భము. పాపము చేయకుండా తన వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టి యోసేపు పారిపోయినప్పుడు జరిగిన సంఘటనలు ఈ భాగంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే యోసేపు తన వస్త్రాన్ని పోతీఫరు భార్య చేతిలో విడిచిపెట్టి పారిపోయాడో, వెంటనే ఆమె చేస్తున్న పనేమిటినగా బిగ్గరగా కేకలు వేస్తూ ఉంది. 14వ వచనంలో ఆ మాట కనిపిస్తూ ఉంటుంది. 15వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. 18వ వచనంలో కూడా ఆ మాట చదువుతూ ఉంటాము. నేను బిగ్గరగా కేకలు వేశాను అని చెప్పి. స్నేహితులారా, తప్పు చేసిన స్త్రీ కేకలు వేస్తుంది. ఏ తప్పు చేయనటువంటి యోసేపు మౌనంగా ఉన్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేటి కాలంలో కూడా ఎంత ఎక్కువగా కేకలు వేస్తే అంత వారి జీవితంలో సత్యం ఉంది అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు కేకలే నిజము అనుకుని లోకం కూడా నమ్మేస్తూ ఉంది. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా పిలాతు ఎదుట నిలబడినప్పుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. అయితే లూకా సువార్త 23వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఏమిటనగా, వారు ఒకే పట్టుగా కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను అని చదువుతూ ఉన్నాము. ఎంత ఆశ్చర్యమో! కేకలే గెలుస్తూ ఉన్నాయి. గట్టిగా అరుస్తున్న వారు సాధిస్తూ ఉన్నారు. ఎంతగానో నోరు తెరిచి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి వారు సత్యవంతులుగా తీర్పు తీర్చబడుతూ ఉన్నారు. కొన్నిసార్లు ప్రియులారా, గట్టిగా కేకలు వేసి ఉన్నతమైనటువంటి వాటిని పొందుకున్న వారిని కూడా మనం చూస్తూ ఉన్నాము. కనుక అబద్ధం గట్టిగా కేకలు వేస్తుంది, కానీ నిజం మౌనంగానే ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే గనక సామెతల గ్రంథము 7వ అధ్యాయము 10-11 వచనాల్లో వ్రాయబడిన మాట ఏమనగా, అది వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొన వచ్చెను. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు అని చదువుతూ ఉన్నాము. ప్రియులారా, ఇక్కడ బొబ్బలు పెట్టేటువంటి ఆ స్త్రీ ఏమై ఉన్నది? స్వేచ్ఛగా తిరుగునది, లేక పవిత్రత లేనటువంటిదిగా కనిపిస్తూ ఉంది. కనుక ఇక్కడ పోతీఫరు భార్య కూడా ఆమె చేసిన తప్పును కప్పిపుచ్చుకొనడానికి గట్టిగా కేకలు వేస్తూ తాను పవిత్రురాలు అన్నట్లుగా, తాను ఏ తప్పు చేయలేదు అన్నట్లుగా అక్కడ అందరికీ కూడా భ్రమపరుస్తూ ఉంది. కానీ ఒక్క మాట గుర్తించాలి ప్రియులారా, ఈ లోకము అబద్ధాలతో కేకలు వేస్తున్నా, నిజం మౌనంగా ఉంటున్నా,
ఏదో ఒక రోజున ఈ అబద్ధపు కేకలన్నీ కూడా మూయబడవలసినదే. నిజమే ఖచ్చితంగా వెల్లడి చేయబడుతుంది అని మర్చిపోవద్దు. అనేక మంది అబద్ధాలతో నిండి మోసపు జీవితాలు జీవిస్తూ వారు పరిశుద్ధులుగాను ఎంతో నీతిమంతులుగాను లోకానికి కనపరుచుకోవడానికి కేకలు వేస్తున్నా నిజంగా సత్యవంతులు మౌనంగా ఉంటున్నప్పటికీ కూడా వారు ఎన్నటికీ ఓడిపోయిన వారు కారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఆ తర్వాత ఆమె చేసిన కార్యం ఏమిటంటే ఇదే 39వ అధ్యాయం 14వ వచనంలో తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయును మన యొద్దకు తెచ్చియున్నాడు. నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని అని చెప్తా ఉంది. అనగా ప్రియులారా, తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తన పక్షంగా ఆమె మనుషులను పోగేసుకుంటూ ఉంది. స్నేహితుడా, ప్రియ సహోదరి, ఆలోచన చేస్తున్నారా? ఆమెమో తన పక్షంగా మనుషులను పోగువేసుకుంటూ ఉంటే యోసేపు మాత్రం మౌనంగానే ఉన్నాడు. ఏ మనుష్యుని కూడా ఆశ్రయించిన వాడు కానే కాదు. తన పక్షంగా మాట్లాడడానికి మనుషులను తాను వెతుకుతున్నవాడు కానే కాదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే అన్యాయంగా మనము విమర్శించబడుతూ ఉన్న, దోషారోపణలు చేయబడుతూ ఉన్న దేవుడు అనుమతించే వరకు కూడా మౌనంగా ఉండడం అనేది తప్పనిసరిగా అవసరమై ఉంది. ఎన్నో పర్యాయములు అనుకుంటాము, మన పక్షంగా ఎవరినైనా చేర్చుకుంటే బాగుంటుంది, మన తరపున ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది అని మనుషులను వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎన్నడూ అలా చేయొద్దు ప్రియులారా. ఎందుకనంటే మనుషులను ఆశ్రయించకూడదు. మనుషులు మన పక్షంగా నిలబడాలి అని మనం కోరుకోకూడదు. మనము యేసుక్రీస్తు ప్రభువారి మాదిరిని అనుసరించవలసిన వారముగా ఉంటున్నాము. యేసుక్రీస్తు ప్రభు అన్యాయపు కేకలకు లోనయ్యి అన్యాయపు తీర్పు తీర్చబడినప్పుడు ఏం చేశారు? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రియులారా 23వ వచనము, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనెను. ఎంత ఆశ్చర్యమండి! యేసయ్య ఏమీ మాట్లాడలేదు. ఎంతగా యేసయ్య మౌనంగా ఉన్నారు అనంటే అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు అని యెషయా ప్రవచన గ్రంథంలో చదువుతూ ఉంటాము. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఉండి సమస్తాన్ని కూడా తండ్రి చేతికి అప్పగించారు అని మనం చదువుతూ ఉన్నాము. అవునండి, మనము మాట్లాడి మనుషులను మన పక్షంగా చేర్చుకొని పొందిన మేలు అది ఏమాత్రము కూడా కానే కాదు. అదే మనం మౌనంగా ఉండి దేవుని చేతికి, న్యాయముగా తీర్పు తీర్చే దేవుని చేతికి అప్పగించుట ఎంత ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంటుంది. సంఖ్యాకాండము 12వ అధ్యాయము చూస్తే కనుక అక్కడ మోషేకు వ్యతిరేకంగా అక్కడ మిర్యాము మరియు అలాగే అహరోను కూడా వారి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం ప్రారంభించారు. వారు విరోధంగా వారు నిలబడ్డారు. ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ వచ్చారు. మోషే భక్తుడు ఏం చేశారు? మౌనంగా ఉన్నారు అని వాక్యములో వ్రాయబడింది. ఒక్క మాట కూడా మోషే భక్తుడు మాట్లాడలేదు ప్రియులారా. ఎప్పుడైతే మోషే భక్తుడు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారో వాక్యము ఏమని చెప్తుంది అంటే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనము, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదు అని ప్రభు మోషే పక్షముగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యం అండి! ఆలోచన చేస్తున్నారా? మౌనంగా ఉన్న మోషే తన వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించాడు, తన పరిస్థితిని దేవునికి అప్పగించాడు. దేవుడు మోషే పక్షంగా మాట్లాడుతూ ఉన్నారు. మోషే పక్షంగా దేవుడు వ్యాజ్యమాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. కనుక స్నేహితులారా, మోషే ఏ రీతిగా మౌనంగా ఉన్నాడు, యోసేపు ఏ రీతిగా మౌనంగా ఉన్నాడు, మన పరిస్థితులలో కూడా
దేవుని చేతికి అప్పగించుకొని ప్రభువు కొరకు కనిపెట్టుకొని మౌనంగా ఉండవలసిన వారమై ఉంటున్నాము. ఇక్కడ పోతీఫర్ భార్య యోసేపును ఎంత చెడు చెయ్యాలో అంత చెడు చేయడానికి గట్టిగా కేకలు వేస్తూ అందరికీ వినబడేటట్లుగా చెప్తా ఉంది. యోసేపు సరి అయిన ప్రవర్తన కలిగిన వాడు కాడు. యోసేపు భయంకరమైన చెడు కార్యము చేసినవాడు. యోసేపు నమ్మకమైన వాడు కాడు. యోసేపు పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నవాడు కాడు. యోసేపు భక్తిపరుడు కానే కాదు. భక్తి ముసుగులో భయంకరమైన కార్యాలు చేస్తున్నవాడు అని ఇలా ఎన్నెన్నో ఆమె మాట్లాడి ఉండొచ్చు. అక్కడ ఉన్న వారందరికీ కూడా యోసేపు అంటే ఒక మంచి పేరున్న వ్యక్తి, భక్తి కలిగినటువంటి వ్యక్తి, పరిశుద్ధుడైన వ్యక్తి, యవన ప్రాయములోనే ఉన్నాడు. కానీ చాలా యథార్థపరుడు, నమ్మకస్తుడు అనే ఒక మంచి పేరు యోసేపు సంపాదించుకున్నాడు. కానీ ఆ పేరంతటిని కూడా ఆమె పనికి రాకుండా చేసేసింది. పేరంతటిని కూడా పోగొట్టింది. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో ఏది పోయినా పర్వాలేదు, కానీ పేరు పోగొట్టుకున్నామనంటే ప్రాణం పోయినంత పని అయిపోతుంది. కొన్నిసార్లు మన పేరు చెడగొట్టడానికి, మనకున్న సాక్ష్యాన్ని పాడు చేయడానికి, మనకున్నటువంటి మంచి స్థానాన్ని తీసివేయడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలామంది ప్రయత్నం చేస్తారు కూడా. అయినప్పటికీ కూడా యోసేపు లేదు నేను ఈ కార్యం చేయలేదు అని మాట్లాడిన వాడు కానే కాదు, మౌనంగానే ఉన్నాడు. తన పేరు కాలరాస్తున్నప్పటికీ కూడా, తన పేరును చెడగొడుతున్నప్పటికీ కూడా యోసేపు వాదించడానికి ప్రయత్నం చేయలేదు. ప్రియులారా, ఎందుకో తెలుసా? యోసేపు మౌనంగా ఉండి దేవుని చేతికి అప్పగించుకొని ఉన్నాడు. దేవుడు నమ్మదగిన వాడు. ప్రియులారా, ఈ లోకంలో మనకున్న పేరు, మంచితనము, సాక్ష్యాన్ని పాడు చేయడానికి ఎంతమంది ప్రయత్నం చేసినా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తారండి. ఎంత గొప్ప కార్యాలు అంటే మీరు ఊహించగలరా? యోసేపు జీవితంలో పోతీఫర్ భార్య అతనుకున్న మంచి సాక్ష్యాన్ని, మంచి పేరును పూర్తిగా పతనం చేసింది. కానీ 41వ అధ్యాయము ఆదికాండము 45వ వచనంలో చదివితే ఏమండి, ఫరో యోసేపుకు ఒక క్రొత్త పేరు ఇస్తున్నాడు. ఆ పేరు జఫ్నత్ఫనెహు అనేటువంటి పేరు. ఆశ్చర్యంగా లేదా? పేరు పోగొట్టుకున్నాము అని కృంగిపోతా ఉన్నామా? నా పేరంతా చెడిపోయింది అని ఆవేదన చెందుతున్నామా? నా పేరు పనికి రాకుండా, లేక నాకున్న ఆ మంచి ప్రతిష్ట పూర్తిగా పతనమైపోయింది అని ఆవేదన చెంది దాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలనుకుంటున్నామా? యోసేపు ఆ రీతిగా చేయలేదు. తన మీద ఎన్ని అభండాలు వేస్తున్నా, ఎంతగా తనను అపవిత్రుడిగా మార్చడానికి, చెడ్డవాడుగా మార్చడానికి చిత్రీకరిస్తున్నప్పటికీ కూడా యోసేపు మౌనంగా ఉన్నాడు. కానీ దేవుడు యోసేపు పక్షముగా ఉండి ఫరో ద్వారా అతనికి ఒక క్రొత్త పేరును దేవుడు అనుగ్రహించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ప్రియులారా, యేసయ్య ఎన్ని మంచి కార్యాలు చేస్తూ వచ్చారు, మేలు చేస్తూ వచ్చారు. లూకాసు సువార్త 7వ అధ్యాయంలో యేసయ్యను తిండిబోతు అని అన్నారు, మద్యపాని అని అన్నారు, సుంకర్లకు పాపులకు స్నేహితుడు అని యేసయ్యను దూషించారు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసయ్యను మోసం చేసేవాడు అని మోసగాడుగా చిత్రీకరించారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసయ్యను దయ్యం పట్టినవాడు, పిచ్చోడు అని అన్నారు. ఇంకా యేసయ్యను దయ్యములకు అధిపతి అని కూడా చెప్పారు. వడ్రంగివాని కుమారుడు అని అవహేళన చేశారు. యేసయ్యను ప్రియులారా గలిలయలో నివసిస్తున్నాడు, యేసయ్యను నజరేతువాడు అని ఇలా ఎన్ని అవమానాలండి. యేసయ్య పేరు అంతటిని కూడా అవమానపరచడానికి, ఆయనను అవహేళన గురి చేయడానికి ఎన్నెన్నో అన్నారు వాళ్ళు. కానీ ఒకరోజు వచ్చింది. ఆ రోజు ప్రియులారా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని హెచ్చించడం ప్రారంభించారు. ఎంతగా అనంటే గమనించండి, యేసయ్య ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా మౌనంగా ఉన్నారు. ఎప్పుడు యేసయ్య తిరిగి మాట్లాడలేదు. కానీ దేవుని మహాకృప, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుండి చూస్తే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. పైనామము. దేవుని బిడ్డ,
అవమానించబడుతున్నావా? నీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించే రీతిగా మనుషులు మాట్లాడుతున్నారా? అబద్ధాలు ప్రచారం చేస్తున్నారా? అన్యాయంగా నిందలు మోపుతున్నారా? నీ మీద చెడ్డ సాక్ష్యాలు పలుకుతున్నారా? మౌనంగా ఉండి దేవునికి అప్పగించుకో. మాట్లాడి మన పేరును గొప్ప చేసుకోలేము, కానీ మౌనంగా ఉండి దేవునిపైన ఆధారపడితే దేవుడు ఒక శ్రేష్టమైన పేరు మన కొరకు అనుగ్రహిస్తారు. ఒక శ్రేష్టమైన స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఒక శ్రేష్టమైన పరిస్థితులు దేవుడు మన జీవితంలో కలుగు చేస్తారు అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. ఫిలదెల్ఫియా సంఘముతో దేవుని దూత మాట్లాడుతూ వచ్చారు. ఏమనంటే, నీవు నమ్మకంగా ఉండు. నీవు నమ్మకంగా ఉంటే నా క్రొత్త పేరు నేను నీకు ఇస్తాను అని ప్రభు చెప్పారు. జయించగలిగితే, పరిస్థితులన్నిటినీ కూడా జయించగలిగితే, అన్ని పరిస్థితుల మధ్యన కూడా ప్రభు కొరకు కనిపెట్టుకునేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండగలిగితే, ఒక క్రొత్త పేరు, ఒక క్రొత్త ఆశీర్వాదము, ఒక క్రొత్త స్థితిని, ఒక ఉన్నతమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తారండి. తదుపరి కాలంలో యోసేపును దేవుడు హెచ్చించిన స్థితిని చూస్తే గనక పోతీఫరు భార్య కాదు కదా, ఆ దేశంలో ఎవ్వరు కూడా యోసేపును అందుకోలేనంత ఎత్తైన స్థలంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళారు కదండి. కలవరపడొద్దు దేవుని బిడ్డ. నీ చుట్టూ ఉన్న వారిని నిందిస్తున్నారా? అన్యాయంగా అబండాలు వేస్తున్నారా? వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? నీకు కీడు చేయాలని తలపెడుతున్నారా? నీ పేరు ప్రతిష్టలు పాడు చేయాలని పన్నాగాలు పన్నుతున్నారా? కలవరపడొద్దు. మనుషులను ఆశ్రయించొద్దు. నీకు మనుషులను తోడుగా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మౌనంగా ఉండు. దేవునికి అప్పగించుకో. విశ్వాసములో స్థిరంగా ఉండు. పరిస్థితులను బట్టి కలవరపడకుండా ప్రభు వైపు చూచి నిలకడగా ఉండు. దేవుడు మేలు తప్పకుండా అనుగ్రహిస్తారు. ప్రభు మిమ్మలను బలపరచునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు. వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకే మీకు స్తోత్రాలు నాయన. ఎన్నో పరిస్థితులు గుండా మేము వెళుతూ ఉన్నప్పుడు, ఊహించినటువంటి నాయన సంఘటనలు మా జీవితంలో జరుగుతున్నప్పుడు కూడా మేము ఎలా ఉండాలో పరిశుద్ధులైన భక్తుల జీవితాల ద్వారా మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు. యోసేపు భక్తుని వలె ప్రభువా మేము ఉండడానికి, ముఖ్యంగా యేసయ్య మీరు ఏ రీతిగానైతే ఈ లోకంలో జీవించారో ఆ మాదిరి మేము జీవించడానికి మాకు నేర్పించండి. వాక్యం వింటున్న మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో వారికి, వారి బిడ్డలకు క్షేమం దయచేయండి. దైవజనులను దీవించండి ఆయన. వారికి మేలు చేయండి. వారిని పోషించండి. పరిచర్యలో బలపరిచి వాడుకొని మహిమ పొందండి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏకదేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.